ఎక్కడ ఉపయోగపడే పనులు చేశారండి? సచివాలయానికి రంగులు వేసుకోవడం ప్రజలకు ఉపయోగపడే పనే? భారతీయ సిమెంట్ దాని మీద మీ ఫోటోలు వేసుకోవడం ప్రజలకు ఉపయోగపడే పనే? ఋషికొండ ప్యాలెస్ కట్టారు 500 కోట్లు, ఎవరికి ఉపయోగం అండి? దాని బదులు మంచిగా జిల్లాకు ఒక పార్కు పెట్టిన పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి పనికొచ్చేది. వాళ్ళకు ఉపయోగపడే పనులు కాకుండా మీరు స్నానం చేయడానికి ఒక ఊరంత టబ్బు, పడుకోవడానికి ఒక ఊరంత మంచం, ఇలాంటివి చేసుకునేది ఏది? మా సొమ్ము మేం కష్టపడి ప్రతిదీ ట్యాక్స్ కట్టిన సొమ్ము అది మేము అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ నాయకులు మేక తలకోస రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఫ్లెక్సీ కంటించడం, లేదా ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తనడం, అసలు ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ నాయకులు? బాగా చూడొచ్చు కదండి. నేను ఇలాగే మాట్లాడతాను. నేను ఆ మాటలు ఏమైనా తప్పుండి క్షమించండి ఎవరైనా సరే. ఇప్పుడు నాకు వచ్చిన కాడి నుంచి నాకు 35 ఏళ్ళు. ఈ సంవత్సరం ఎవరు బర్త్డే చేసినా నాయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలనే దీవిస్తాం. అంటే ఇక్కడ బలిస్తున్నామండి. దేనికి బలిస్తామండి? ఒక గ్రామ దేవతకి బలిస్తాం. అమ్మ నువ్వు శాంతపడే అంటే ఇప్పుడు ఆయన గ్రామాల మీద రాష్ట్రాల మీద పడతాడు కదా, అందుకని ఆయన శాంతపరచమని నరబలిచ్చుంటారండి. అంతే కదండి. నాకు తెలిసిన వరకు అదే కదా. జంతు బలి దేనికి ఇస్తాం? రాక్షసులకి ఇస్తాం శాంతపరచమని. ఊళ్ళో అమ్మవార్లకి ఇస్తాం, అమ్మ నువ్వు శాంతపరచు, బిడ్డలను చల్లగా చూడమని. ఇప్పుడు ఈయన కూడా అంతేనండి. రాష్ట్రం మీదకి ఎక్కడ పడిపోతాడోనని ప్రజలు ఆ నాయకులే తెలియజేశారు ఆ రూపంలో మాకు. నువ్వు శాంతపడు నాయనా, ఊరి మీద పడమాకు, నువ్వు శాంతంగా ఉంటే ప్రజలు శాంతంగా ఉంటారు అని చెప్పేసి రక్తబలి ఇచ్చేశారు. ఒక గర్భిణీ స్త్రీ అని కొట్టారు చూడండి, చాలా ఒక దళిత యువత. ఆ తల్లి బాధ అనేది ఆడును అనకూడదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఎంత అనుభవించుంటుంది బాధ. ఆవిడ ఒక స్త్రీ, తన భార్య కూడా తన ఒక స్త్రీయే. అలా తనటం ఖండించాలి కదా ఈయన. అది కూడా ఖండించలేదు. ఆ బాధ, బిడ్డలో కడుపులో ఉన్న బాధ ఎంత బాధపడుతుందో ఆ శోకం ఎవరికి తగులుద్దండి? వాళ్ళకే తగులుద్ది కదా. పురాణాల్లో చెప్తారు, తెలిసి తెలియని వయసులో తప్పులు చేసినాయి మన బిడ్డలకని. నువ్వు ఏం తప్పు చేస్తావు నీ బిడ్డలకు తగులుతుంది అని మేము అంటలేదు, కానీ అది తగులుద్ది. అది నువ్వు గ్రహించాలి. నువ్వు ప్రజన మంచి పాలన చేయాలంటే నువ్వు మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే చెడుదే జరుగుద్ది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించుకొని నేను ఏం పొరపాటు చేశానో ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చారు, నేను ఇంత పొరపాటు చేశానని ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసేది చేయబోయేది చెప్పాలి తప్ప రప్పాలాడిచ్చేస్తా, పోలీసు వాళ్ళు గొడ్డలోడిస్తానంటే పోలీసు వాళ్ళు ఏమి చేతులు కట్టుకొని ఏం లేరు, గాజులు వేసుకొని ఏం లేరు. నువ్వేమి వాళ్ళకేం పదవులు ఇవ్వలా. నీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చుకుని నువ్వు పదవి ఇచ్చావేమో అని నేను అంటున్నా. నాకు తెలియదు, ఇస్తారని నాకు తెలియదు ఇప్పటి వరకు. మీ మాట వింటారు ఎందుకంటే నువ్వు పదవులు ఇచ్చావు కాబట్టి. పోలీసు వాళ్ళు ఎందుకు వినాలండి? వాళ్ళు ఎడ్యుకేషన్ పనులు, వాళ్ళు చదువుకొని కష్టపడి ఎన్నో అద్వంతాలు దాటి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళని గుడ్డలు ఊడుస్తాంతారా? వాళ్ళు గుడ్డలు ఊడుస్తుంటే మీ బతుకులు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇప్పుడు కొడాల నాని గారిని తీసుకెళ్లారు, ఇంకా వంశీ గారిని తీసుకెళ్లారు. వంశీ గారే అంటున్నాం మేము, గాడు అని అంటలా, మీరు అంటారు. అది మీకున్న సంస్కారం, మాకున్న సంస్కారం. ప్రజల దగ్గర ముందు మీరు మంచి పొగడతలు పొడిచుకోవాలి. ఆయన అన్నాడు ఆడు పప్పు ఈడు పప్పు అని మేము వింటున్నామండి. ఎందుకంటే మాకు ఏ రాజకీయం అనేది మాకు లేదు. మాకు ఏది మంచి అయితే దానికే మేము ఓటేస్తాం. కాబట్టి మీ బట్టి మేము రాజు అంటే ఏంటండి? రాజు పరిపాలన చూసే మనం ఆ సింహాసనం మీద కూర్చోబెడతాం. రాజు మంచోడు కాబట్టి ఏమవుద్దండి? కూచుకొడపలో కూర్చోబెడతాం. ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోబెడతాం. కాబట్టి అలాగే కూర్చోబెట్టాం. అమ్మ, మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో మనం లడ్డు వ్యవహారం కానీ లేదా పరకామణి కేసు గురించి కూడా చూసాం. మరి రీసెంట్గా తిరుపతిలో గోవిందరాజు వారి టెంపుల్లో కూడా 50 కేజీలు దొంగతనం జరిగింది గోపురం విషయంలో అని చెప్పి కూడా విజిలెన్స్ వాళ్ళకు నివేదిక ఇచ్చారమ్మా. అసలు ఎలా చూడొచ్చు అండి? అది కూడా గత 5 ఏళ్ల పాలనలో జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎలా చూడొచ్చు అంటారు? అది దేవుడే చూసుకుంటాడు. వెంకన్న బాబు జోలికి వచ్చిన వాళ్ళు ఇంకా అసలు ఆయన మాటే మాట్లాడకూడదు. తిరుమల దేవస్థానం ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ పుట్టగతులు లేకుండానే పోయినాయి. మనం చూసాం, అనకూడదు ఇంకా. ఎవరికి అందరికీ తెలుసు సనాతన ధర్మంలోని కలియుగ దైవం అంటే ఏంటంటే తిరుపతి దేవస్థానం. కాబట్టి అదే కల్తీ చేసావు. నువ్వే కల్తీ లేకుండా పోయావు కదా, అడ్రస్ లేకుండా. ఆయన జోలికి వెళ్ళావు. గతంలో మీ తండ్రి గారు కూడా వెళ్ళారని మా తాతగారు వాళ్ళు మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆయన అలాగయ్యారు. ఇప్పుడు ఈయన పరిస్థితి అదే. ఏదైతే ఆయనతో పెట్టుకున్నారో అందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. అంటే మనం పక్కన ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పక్కన అదేవిధంగా మాట్లాడుతూ మేము ధర్నా చేయడం వల్ల, కోటి సంతకాలు సేకరించడం వల్లే ప్రైవేటీకరణ మొత్తం ఆగిపోయింది, ఎవరో తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు?
ఎక్కడ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిందేంటి? సచివాలయాలకి మీ పార్టీ కలర్స్ వేసుకోవడానికి 1300 కోట్లు, అది రిమూవ్ చేయడానికి 1300 కోట్లు. తర్వాత ఋషికొండ ప్యాలెస్ దానికి ఎన్ని కోట్లు? 500 కోట్లు. తర్వాత సరిహద్దు రాళ్ల మీద మీ బొమ్మలు వేసుకోవడానికి ఎన్ని కోట్లు నాకు ఉజ్జాయింపుగా నాకు తెలియదు కానీ కోట్లే. తర్వాత భారతీయ సిమెంటు బ్యాగుల మీద మీ ఫోటోల కోసం అవి కోట్లే. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఎవరు సొమ్ము ఖర్చు పెట్టారండి? ప్రజలది కాదా? మీరు నాశనం చేసింది అవి కాదా? ఎక్కడ ఉపయోగపడే పనులు చేశారండి? సచివాలయానికి రంగులు వేసుకోవడం ప్రజలకు ఉపయోగపడే పనే? భారతీయ సిమెంటు దాని మీద మీ ఫోటోలు వేసుకోవడం ప్రజలకు ఉపయోగపడే పనే? ఋషికొండ ప్యాలెస్ కట్టారు 500 కోట్లు, ఎవరికి ఉపయోగం అండి? దాని బదులు మంచిగా జిల్లాకు ఒక పార్కు పెట్టిన పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి పనికొచ్చేది. లేదా ఒక మ్యూజియం లాంటిది పెట్టినా అంతకుముందు జరిగినవన్నీ తెలుసుకునేవాళ్ళు. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు పెద్దలు, ఒకప్పుడు ఇలా ఉండేది, వాతావరణం ఎలా ఉండేది అని చెప్పి రైతుల గురించి, వ్యవసాయదారుల గురించి అలాంటి బొమ్మలు అలాంటివి పెట్టినా ఏదైనా పార్కులో కానీ మ్యూజియంలో కానీ తెలుసుకునేవాళ్ళు. ఈ జనరేషను నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఉపయోగపడే పనులు కాకుండా మీరు స్నానం చేయడానికి ఒక ఊరంత టబ్బు, పడుకోవడానికి ఒక ఊరంత మంచం, ఇలాంటివి చేసుకునేది ఏది? మా సొమ్ము మేం కష్టపడి ప్రతిదీ ట్యాక్స్ కట్టిన సొమ్ము అది మేము అడుగుతాం. అలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకోవట్లేదే. మీకులాగా డబ్బులు కట్టించుకోవట్లేదు, మంచాలు కట్టించుకోవట్లేదు, ప్యాలెస్లు కట్టించుకోవట్లేదు. ప్రజల కోసం ఇల్లులు కట్టిస్తున్నాడు, ప్రజల కోసం షాపులు పెట్టిస్తున్నాడు, ప్రజలకి మిషన్లు ఇప్పిస్తున్నాడు, ఆటోలు ఇప్పిస్తున్నాడు, వికలాంగులకి బళ్ళు ఇస్తున్నాడు, విద్యార్థులకి చదువు చెప్పిస్తున్నాడు. ఎన్ని ఉపయోగపడే పనులు చేసి ఆయన పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదు. ఆయనకు వంక పెట్టడం కాదు, ఇది మాత్రం తెలుసుకోండి ఫస్ట్. అంటే మేడం, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు 48 గంటల రాజకీయాలు మొత్తం పక్కన పెట్టి ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే అసలు మీరందరూ ఏమైపోతారు? అసలు ఒక్కొక్కడికి యోగి ఆనందనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ మీరు లైన్లోకి పడరని చెప్పి, ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ మీరు అందరూ లైన్లో పడరని చేసిన వ్యాఖ్యల్ని పేరు నాని కానీ అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలు నీకు పిచ్చుండి మైండ్ మాట్లాడుతున్నావా? అసలు నీ శాఖల గురించి ఏ రోజన్నా మాట్లాడావా అని చెప్పి మాట్లాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇనుము ఉంది, కాల్చి కొడితేనే మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తయారవుతుంది. వీళ్ళు అలాంటి వాళ్ళే, వాళ్ళ గుణపాల్లాగా ఉన్నారు. గుణపాలు మాకొద్దు. కాబట్టి దాన్ని ప్రజలకి ఉపయోగపడే ఒక వస్తువుని తయారు చేయాలనుకున్నాడు. అందుకని అన్నాడు, దాంట్లో తప్పేం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన ఏది మాట్లాడినా పర్ఫెక్ట్గా ఖరాఖండిగా ముఖం మీద కొండ పగలగొట్టినట్టు మాట్లాడతాడు. కాకపోతే వాళ్ళకి కాలుద్ది, తప్పు చేసిన వాళ్ళకి కాలాలిగా, అందుకే మాట్లాడాడు.